యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. పద అర్థం చూద్దాం రండి. యః ఎప్పుడు, సర్వత్రా అన్ని పరిస్థితులలో, అనభిస్నేహ ఆసక్తి లేనివాడు, మమకారం లేనివాడు, తత్ ప్రాప్య ఏదేమైనా ఎదురైనా, శుభ అశుభం మంచి లేదా చెడు, న అభినందతి అతిగా ఆనందపడడు, న ద్వేష్టి ద్వేషించడు, అసహనం చూపడు, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతని జ్ఞానం స్థిరమైనది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. మంచి జరిగిన ఉబ్బరపడని, చెడు జరిగిన ద్వేషంతో లేదా అసహనంతో కదలని, ఏ పరిస్థితికి మమకారం లేనివాడే స్థిర జ్ఞాని. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. ఈ శ్లోకం ముందు శ్లోకాలను కొనసాగిస్తుంది. 55వ శ్లోకంలో కోరికలను విడిచిన వాడే స్థిర ప్రజ్ఞుడు అని చెప్తాడు. అలాగే 56వ శ్లోకంలో దుఃఖం కదలని, సుఖం బంధించని వాడు స్థితప్రజ్ఞుడు అని చెప్తారు. అయితే ఈ శ్లోకంలో శుభ అశుభ ఘటనలకు మమకారం లేకుండా సమత్వంతో ఉండేవాడు స్థితప్రజ్ఞుడు అని కృష్ణుడు వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.